హైదరాబాద్లో కన్నుల పండుగగా నటరాజ పద అర్చన నృత్య అర్చన కార్యక్రమం జరిగింది. ఉప్పల్ శిల్పారామంలో శ్రీ సాయి నటరాజ అకాడమీ ఆధ్వర్యంలో నటరాజ పద అర్చనతో పాటు శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్య అర్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అకాడమీ వ్యవస్థాపకురాలు, నాట్య మరియు సంగీత గురువు శ్రీమతి తులసి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి గణపతి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల శాస్త్రీయ సంగీతం, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ శ్రీ కామిశెట్టి రాజు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళామణులు, సంగీతమణులకు సర్టిఫికెట్లు, మెమోంటోలను గురువు తులసి, అంజలి మీడియా గ్రూప్ సీఈఓ శ్రీమతి కొండపల్లి దీపికతో కలిసి అందజేశారు. కార్యక్రమంలో చిన్నారుల సంగీతం, నృత్య ప్రదర్శనలతో పాటు సీనియర్ వ్యాఖ్యాత రమణాచారి వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కామిశెట్టి రాజు పటేల్ మాట్లాడుతూ, భావితరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలను అందించేందుకు గురువు తులసి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఇలాంటి గురువు పిల్లలకు లభించడం వారి అదృష్టమని పేర్కొంటూ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన గురువు తులసిని అభినందించారు. కార్యక్రమంలో నాట్య, సంగీత కళాకారులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చక్కటి వేదిక, చల్లని సాయంకాలం, ఆ వరను ఆశీర్వదించే విధంగా పడుతున్న జనుల మధ్యన ఈ శిల్పారామం వేదిక పైన చక్కటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి శ్రీ సాయి నటరాజ అకాడమీ వ్యవస్థాపకురాలు తులసి గారికి ప్రత్యేక కళాకారులను తెలియజేస్తూ, వారి గురించి మీకు తెలుసు. మాకున్న అనుభవం చెప్పాలంటే వారికి రవీంద్ర భారతిలో ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తమంగా పిల్లలను అహర్నిశ కృషి చేయడమే కాదు, తీర్చడమే కాదు, మరుగున పడిపోతున్న కళలు, సంస్కృతి, సాంప్రదాయం అన్నిటి కూడా భావి తరాలకు అందజేయాలి. ప్రతి ఒక్కరి వచ్చే తరానికి కూడా మన సంప్రదాయం, మన కట్టు కొట్టు, మన అన్ని కూడా తెలియాలనే తపనతో వారు మరి పిల్లలను చక్కగా తీర్చిదిద్దడమే కాకుండా వారి యొక్క ప్రదర్శనను మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా అన్ని వేదికలపైన కూడా ప్రదర్శించే విధంగా ఏర్పాటు చేయడం అభినందనీయం. అంజలి మీడియా గ్రూప్ వారు చాలా ఆత్మీయురాలు. వారికి మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశం కూడా ఏంటంటే, అంజలి మీడియా గ్రూప్ 12వ వార్షికోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేకంగా ఒక అవార్డును అనౌన్స్ చేయడానికి వారికి కలవడానికి రావడం జరిగింది. మరి చక్కటి వేదిక మధ్యన మీ మధ్యన అడుగుగా మీరు ఎప్పటికప్పుడు కూడా నర్తించడానికి నేర్చుకున్నటువంటి పిల్లల మధ్యన వారికి మొదలుగా గురువుల తల్లిదండ్రుల మధ్యన కూడా ఒక అవార్డు అనౌన్స్ చేస్తూ ఉన్నాను. సెప్టెంబర్ 21వ తేదీ రవీంద్ర భారతిలో వారికి మా సంస్థ తరఫున మరొక అవార్డు కూడా అందజేయబోతున్నాం. కాబట్టి వారికి వాళ్ళు ఉన్న కళా నైపుణ్యానికి మరొకసారి కూడా కళావందనాలు తెలియజేస్తూ, పిల్లలు భావితరానికి మన సంస్కృతి, సంప్రదాయాన్ని, శాస్త్రీయ నృత్యాన్ని అందించడానికి మరి వారి ఇష్టాన్ని ఈరోజు తల్లిదండ్రులు వీరి రూపంలో చూసుకునే విధంగా గురువు దగ్గర తీసుకొచ్చిన సందర్భంలో వారు కూడా చక్కగా, ఎందుకంటే చాలా కష్టంతో ఉన్నటువంటి నృత్యం ఇది. పిల్లల తల్లిదండ్రులు చాలా వరకు కొన్ని విషయాలు చెప్పవలసిన నేను ఇంకా మన మీడియా సంస్థ కాబట్టి
కానీ మా పిల్లలను సపోర్ట్ చేస్తున్నారని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి తరుణంలో చాలా మంది ఈరోజు తల్లిదండ్రులు ఈ సాంకేతికత టెక్నాలజీ పెరిగినటువంటి ఈ కాలంలో నేటి సమాజంలో పిల్లలను సంస్కృతి ప్రతిబింబించేలా కూడా ఇలా తయారు చేయడము నిజంగా కూడా తల్లిదండ్రుల గొప్పతనంగా నేను భావిస్తూ వారికి కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తులసి గారు. ఎందుకంటే ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మీరు మరిన్ని ఏర్పాటు చేయాలి. పిల్లల్ని కండక్టర్లు దాటించి ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మీరు అంజలి మీడియాకు సంబంధించినటువంటి సేవలను వినియోగించాలని కోరుకుంటూ ఈ పిల్లలతోటి నేను మీ నాట్యాలలోకి వచ్చి చక్కటి కార్యక్రమాన్ని నేను మా యొక్క ఛానల్లో ఏర్పాటు చేస్తాను కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ మీకు మేము అవార్డు అలౌట్ చేస్తున్నాము. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముగించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Welcome to Anjali Media Group. Watch live TV channels, movies, and shows. Download our app or visit our website today.